కానీ అంత ఊపిరి సలపనివ్వకుండా ఏమైపోయింది 5 ఏళ్ళంటే 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ళు. అంతకుముందు అన్న, అక్క, చెల్లి, అవ్వ, తాత అంటూ తిరిగి ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి అడిగారు. సరే ఇచ్చారు ఒక్క ఛాన్స్. కానీ ఇచ్చి ఎంత తప్పు చేశాము అని రియలైజేషన్ వచ్చేలోపే, అసలు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చేదాటిపోయిన పరిస్థితి. సో ఎందుకంటే మన వ్యవస్థలో ఈ రీకాల్ సిస్టమ్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకసారి అంతకుముందు ఒక 5 ఏళ్ళ ముందుకు వెళదాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అని బలంగా భీష్మించుకున్నారు. అంతే బలంగా మొన్నటి ఎన్నికల్లో, గడిచిన ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ గెలవకూడదు అని అంత బలంగా కంకణం కట్టుకున్నారు. ఆయన ఈ మధ్య మాట్లాడుతూ జగన్ 2.0 అని ఏదో సినిమా చూపిస్తానని ఆయన అంటున్నారు. కానీ జగన్ 1.0లోనే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన భయంకరమైన హారర్ సినిమా చూపించారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎవరిని అడిగినా, ఎవరిని కదిపినా కూడా చెప్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక. సరే, సంక్షేమం అనేది ఏ రాష్ట్రమైనా చేయాలనుకోండి, అది ఇంకా డిఫాల్ట్గా చేయాల్సిన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు సంక్షేమం కన్నా అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని ఉన్నా కూడా గతంలో, ఈసారి కూడా ఆయన సంక్షేమం మీద పెద్ద పెట్టే వేశారు. దానికి తగ్గ నిధులు, ప్రణాళికలు సమకూర్చుకుంటూ వెళ్తున్నారు. కొన్ని అటు ఇటుగా ఒక నెల అటు ఇటు జరుగుతాయి, అదేం ఇబ్బంది లేదు. ఈ ఏడాది పాలన తరువాత ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఏం చేశాము, ఏమి డెలివరీ చేసాము, ఎన్ని హామీలు ఇచ్చాము, ఇంకా ఏమేం చేయాలనేది చేసుకుంటారు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూటమి బలంగా నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు అనుకున్న పవన్ కళ్యాణ్, ఆయన కూడా తన పంథాలో, ఎందుకంటే ఆదివాసీల అన్నగా ఈరోజు ఆయన ఉన్నాడు. ఎప్పుడు రోడ్లు చూడని వాళ్ళకి, ఎప్పుడు నీళ్లు రాని వాళ్ళకి అవన్నీ చేసుకుంటూ ఆయన పంథాలో ఆయన ముందుకెళ్తున్నాడు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ లాంటి వినూత్నమైన విధానాలతో తన ముద్రతో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్, సరే చంద్రబాబు నాయుడు అయితే ఆయన చెప్పక్కర్లేదు, అన్నింటిలో నెంబర్ 1 ఉండాలనుకుంటారు. గత 5 ఏళ్లలో ఏమైతే పడకేసింది, అంతకుముందు 5 ఏళ్లలో ఏమేమి ప్రణాళికలు బృహత్తరంగా చెయ్యాలనుకున్నాం, వాటినన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్తో తీసుకెళ్లాలని ఆయన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. పెద్దన్నగా ఇటు నరేంద్ర మోదీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన నుంచి కూడా సానుకూల స్పందన ఉంది, సపోర్ట్ ఉంది, అది ముందుకు వెళ్తుంది. దానికి ఏమీ ఆగే అవకాశం లేదు ఏ విషయంలో అయినా కూడా. అంతకుముందు కిల్ చేయాలనుకున్న రాజధాని అమరావతి, పట్టించుకోకుండా వదిలేసిన పోలవరంతో పాటుగా అనేక అంశాల్లో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈసారి ఇంకా ఎవరొచ్చినా ఏమీ చేసే పరిస్థితి లేదు. సరే, రావడం సంగతి పక్కన పెడితే అసలు ఆలోచన కూడా చేయలేరు. ఇక ప్రజాభిప్రాయాన్ని జీర్ణించుకోలేకపోతున్న జగన్, అది ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆఖరికి ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు కాదు, చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడేమో, ఇప్పుడే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో అని అనుకుంటున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే 2014లో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో, విభజన తర్వాత చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అప్పటి నుంచే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కోపం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏదైతే ఒక కార్యాచరణ చేసుకున్నాడో ఆయన చంద్రబాబు నాయుడు, 2019 వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజావేదిక కూల్చేయడంతో, ఇదిగో నేను డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన తప్పే ఉంది? గెలిపించాక ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు అది డే 1 చెప్పేశాడు. 5 ఏళ్ల పాటు అదే పాలన కొనసాగింది. ఇవాళ వెన్నుపోటు రోజని, వెన్నుపోటు తెరవని పిలుపునివ్వడానికి అసలు కొంచెమైనా ఉండాలిగా. కొన్ని అంటే బాగోదు, ఇంక బాధపడతారు, కొంచెమైనా ఉండాలి కదా. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా జరిగింది. 2019లో ఆయన రాగానే అమరావతిని శ్మశానం చేసేసాడు, పోలవరాన్ని పడకేయించేశాడు. సరే, ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అంటారా, అసలు దానికో ఎజెండా లేదు. కానీ ఏం చేశాడు ఆయన కూడా. ఏం చేశాడంటే తన పార్టీ దొంగలతో, తన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన దొంగ అధికారులతో మంచి మంచి స్కాములకు రూపకల్పన చేయించాడు, స్కీముల పేరుతో. సరే, దాని తాలూకా ఇప్పుడు కోర్టులు, వ్యవహారాలు అవన్నీ నడుస్తున్నాయి అనుకోండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడేదో ఆయన ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉండి కార్యక్రమాలన్నీ చేయట్లేదు. ఏది రౌడీ షీటర్లకు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు ఈ రోజు అనుకోవడం కాదు. ఈ ఫ్రస్ట్రేషను ఇదంతా ఆయన అప్పుడే తీర్చుకున్నాడు. దాన్ని గమనించుకోవడానికి టైం పట్టింది అంతే. అవకాశం వచ్చిన తర్వాత ప్రజలు చూపించారు. సో వెన్నుపోటు ఎవరిది? ఇవాళ అదే చర్చ జరుగుతోంది. తండ్రి చనిపోయాడని తెలిసి ఆ డెడ్ బాడీ ఇంకా రాకుండానే, అసలు దొరకకుండానే ముఖ్యమంత్రి అయిపోవాలనుకుని సంతకాలు చేయించుకున్న వాళ్ళు వెన్నుపోట. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అధికారం వస్తే కేంద్ర ప్రభుత్వంలో
అక్కర్లేదని రాష్ట్ర అభివృద్ధి కోసం వదిలేసిన చంద్రబాబుది వెన్నుపోట. సీఎం పదవి రాలేదని రోసయ్యను నానా తిప్పులు పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఆయనకున్న సొంత మీడియాతో ఆయన్ని తిప్పులు పెట్టి సోనియాకి వెన్నుపోటు వచ్చి బయటకు వెళ్ళిపోయింది వెన్నుపోట, లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్న చంద్రబాబుది వెన్నుపోట. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అంశాలు, డిబేట్లో చర్చిద్దాం. ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో ఈ విషయం మాట్లాడుకోవాలి, ప్రజలకు అర్థం కావాలి. అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, చాలా కలెక్టివ్గా, ఎందుకంటే రాజకీయ పండితులే ఆశ్చర్యపోయారు గతంలో మొన్న ఏడాది క్రితం వచ్చిన రిజల్ట్ చూసి. 164 సీట్లు, ప్రతిపక్ష హోదా కాదు కదా, ఇవాళ ప్రతిపక్ష నాయకుడి అర్హత ఉందా లేదా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోవాలి ఆయన చేస్తున్న కార్యక్రమాల ద్వారా. సరే, అది ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏదో అభివృద్ధి అని ఇలాగా ఏదో గుర్రానికి ఇలా కట్టేసినట్టు వెళ్ళిపోవడం కాదు, సంక్షేమ అభివృద్ధి అని. పక్కన ఏం జరుగుతోంది, ఈ నాగుపాములు ఏం చేస్తున్నాయి, ఈ కాలకేయులు ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి అధికారంలో లేకపోయినా కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టకపోతే చాలా ప్రమాదం. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుంటాను ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. స్టేట్